అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళైతే పొద్దునే అమ్మమ్మ మా కోసం గారెలు వేసింది. అమ్మమ్మ గారెలు చాలా బాగా చేస్తుంది. గారెలతో పాటు ఏదో ఒక చట్నీ కానీ పచ్చడి కానీ చేస్తుంది. నేను ఆల్రెడీ ఒక పచ్చడి చేసింది. అమ్మమ్మ గారెలు చేసిందంటే మొత్తం సేల్ అయిపోతుంది. అందరికీ అమ్మమ్మ గారెలు అంటే అంత ఇష్టం. మరి అమ్మమ్మ నిన్న పచ్చిమిరకాయ పచ్చడి చేసింది. ఘాటుగా బాగానే ఉంది. డాడీ ఇవాళ మార్నింగ్ ఫామ్కి వెళ్ళాడు. ఫామ్కి వెళ్ళి అలా తిరిగి చూస్తుంటే స్టార్ ఫ్రూట్ హార్వెస్ట్ కనిపించింది. మేము నిన్న వెళ్ళాము, నేను మమ్మీ, కానీ మాకు కనపడలేదు. చూడండి, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇదే ఫస్ట్ హార్వెస్ట్. చూడండి కాయలు ఎంత బాగున్నాయో. ఇదే మా స్టార్ ఫ్రూట్ మొక్క. కొన్నేమో పండినవి, ఎల్లో కలర్లో అయితే పండినట్టు, గ్రీన్ కలర్లో ఉంటే పచ్చిగా ఉన్నట్టు. ఈ స్టార్ ఫ్రూట్కి స్టార్ ఫ్రూట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే మనం అది కట్ చేస్తే స్టార్ లాగా ఉంటుంది. టేస్ట్ అయితే పుల్లగా కొంచెం స్వీట్గా బాగుంటుంది. వాటర్ యాపిల్ చెట్టు మేము అసలు ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసాము. స్టార్ ఫ్రూట్ చెట్టుకి అయితే ఇదే ఫస్ట్ టైం హార్వెస్ట్. ఇప్పుడు నేను మా యాపిల్ బెడ్ చెట్టును చూపిస్తాను, చూడండి. మొక్క వచ్చేసి కొండపిండి ఆకు అంటారు. దీని గురించి ఒక సపరేట్ లాంగ్ వీడియో చేస్తాము, దాన్ని చూడండి. వాడు పొద్దున పూట కూరగాయలు లేవని గోంగార ఇంటి పెరట్లో ఉంటే కోసి కొంచెం నూనె వేసి పొయ్యి పెట్టి మగ్గుతుండగా టమాటాలు పచ్చిమిరకాయ ఉల్లిపాయ కోసి దాంట్లో పెట్టి మగ్గినాక తాలింపు పెట్టి తిప్పి. అమ్మమ్మ చేసే గోంగూర కూర కానీ పచ్చడి కానీ మాకు చాలా ఇష్టం. కదా ఇక్కడ అమ్మమ్మ తిరగమా దినుసులు వేసింది. ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. దగ్గరగా ఉంటే ఘాటుగా ఉంటుంది, కానీ దూరంగా ఉండి స్మెల్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం అయింది. లోపల డాడీ ఏమో పప్పాయ కోస్తున్నాడు. నిన్న తాతయ్య తీసుకొచ్చాడు, అది ఇప్పుడు కట్ చేస్తున్నాడు. టేస్ట్ అయితే స్వీట్గా చాలా బాగుంది. ఇంకా ఈ విత్తనాలు తీసి ఫామ్లో ఇంకా అమ్మమ్మ వాళ్ళ పెరట్లో వేద్దామని అనుకున్నాము. ఇంకా ఇవాళైతే మార్నింగ్ ఇలా గడిచిపోయింది. ఇంకా మా ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, వాటిని చెక్ చేయండి. అండ్ ఆల్సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.